సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ ఉషా. లా ఆఫ్ అట్రాక్షన్కి సంబంధించి ఇప్పటివరకు చాలా టెక్నిక్స్ మనం చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. అండ్ దాంతోపాటు చాలా వాటిని మనం లైఫ్లో అప్లై చేసాము. అండ్ టార్గెట్ డేట్ అని ఖచ్చితంగా ఒక డేట్ మనం వింటూ ఉంటాం. ఆ డేట్కి తగ్గట్టుగానే టార్గెట్ని ఫినిష్ చేసే అవకాశం ఉంటూ ఉంటుంది. బట్ లా ఆఫ్ అట్రాక్షన్లో ఈ థియరీ ఏ విధంగా హెల్ప్ అవుతూ ఉంటుంది అండ్ ఈ క్యాలిక్యులేషన్ని మనం ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉందన్న విషయం పైన కల్పన గారు డీటెయిలింగ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉన్నారు. అండ్ దాంతోపాటు ఒక గోల్ సెట్ చేసే ప్రాసెస్లో టార్గెట్ డేట్ హెల్ప్ ఎంతవరకు ఉంటుంది, దాన్ని మనం ఎలా సెట్ చేయాలో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే కల్పన గారు. నమస్తే ఉషా గారు. టార్గెట్ డేట్ అని వింటూ ఉంటాం, చాలా మందికి ఇది ఉంటూ ఉంటుంది. ఎస్పెషల్లీ కంపెనీస్లో మనం దీన్ని ఎక్కువగా చూస్తూ ఉంటుంటాం. అండ్ ఫినాన్షియల్స్లో కూడా ఈ డేట్కి ఫినిష్ చేయాలి, ఈ డేట్కి మేము కట్టాలని ఒక టార్గెట్ డేట్ ఉంటుంది. ఆ డేట్ వస్తున్న ప్రతిసారి భయపడుతూ ఉంటుంటాం. అలా భయపడకుండా ఇన్సెక్యూర్ జోన్కి వెళ్ళకుండా ఉండాలి అంటే ఆ డేట్ వైపు ఎప్పుడైతే ఒక డే బై డే ముందుకు వెళ్తూ ఉంటుందో ఆ పాజిటివ్ యాటిట్యూడ్ అండ్ దాంతోపాటు ఫినిష్ చేయాల్సిన ప్రాజెక్ట్ ఆర్ ఫినాన్షియల్స్ ఏ విధంగా సెట్ చేయాలి అంటే ఏంటి అంటే మనం లైఫ్లో ఎలాంటి గోల్ పెట్టుకున్నా, సో మన అది షార్ట్ టర్మే కానివ్వండి, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ ఆర్ ఎల్స్ లైఫ్ టైం గోల్, ఏ గోల్ అయినా కూడా మనకు కంపల్సరీ ఒక టార్గెట్ డేట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం చిన్నప్పుడు చూసినట్టయితే మనము లైక్ స్టూడెంట్గా ఉన్నప్పుడు మనకి ఎగ్జామ్స్ డేట్స్ వస్తాయి, నోటిఫికేషన్ వస్తుంది. సో మనం ఎగ్జామ్ డేట్స్ రాగానే దానికి తగ్గట్టుగా మనం ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తూ ఉంటాం. సో డైలీ ఇన్ అవర్స్ ఈ సబ్జెక్ట్ ఇలా ప్రిపేర్ అవ్వాలి అనేసి. సో అక్కడ ఏంటి అంటే మనకు ఒక డేట్ అనేది మనకి వచ్చేసింది కాబట్టి దానికి తగ్గ ప్రిపరేషన్ అనేది చేస్తుంటాం. సో అలాగే మనకు పర్సనల్గా అయినా ప్రొఫెషనల్గా అయినా కూడా ఎలాంటి గోల్ పెట్టుకున్నా మనం ఖచ్చితంగా టార్గెట్ డేట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో చాలా మంది గోల్స్ పెట్టుకుంటారు, మేనిఫెస్టేషన్ చేస్తూ ఉంటారు, బట్ అక్కడ టార్గెట్ డేట్ అనేది ఉండదు. సో అక్కడ ఏమవుతుందంటే మీరు విత్ ఇన్ 1 monthలో అచీవ్ చేయాల్సిన గోల్ కూడా అది ఇంకా కపుల్ ఆఫ్ మంత్స్కి వెళ్ళిపోతుంది అనమాట, ఇంకా ఇయర్స్ కూడా వెళ్ళొచ్చు. సో ఎందుకంటే బికాస్ మేనిఫెస్టేషన్ చేసినారు, బట్ యూనివర్స్కి నాకు ఈ డేట్ వరకు నేను అచీవ్ చేయాలి అని మీ పైన మీకు ఒక క్లారిటీ లేదు. క్లారిటీ లేకపోవడం వల్ల ఏంటి అంటే మనము ఇలా ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఖచ్చితంగా మీరు అన్నట్టు ఒక టార్గెట్ డేట్ పెట్టుకున్నాం, అది మీకు వీక్లీ గోల్ కానివ్వండి, మంత్లీ గోల్ కానివ్వండి. సో ఒక టార్గెట్ డేట్ పెట్టుకుంటే ఆ డేట్ వరకు మనం అచీవ్ చేస్తాం. సో ఫర్దర్గా ఇంకా మనం మల్టిపుల్ గోల్స్ని కూడా ఈ పీరియడ్లో మనం అచీవ్ చేయడానికి మనకి హెల్ప్ అవుతుంది. సో ఆ టార్గెట్ డేట్ని ఎలా సెట్ చేయాలి అంటారు? ఎస్పెషల్లీ మనం ఇప్పుడు ఈఎంఐ తీసుకున్నాం, అది 5,000 కావచ్చు, 50,000 కావచ్చు, 5 lakhs కావచ్చు. ఎవరికి తగ్గట్టుగా వాళ్ళకు ఒక టార్గెట్ డేట్లో కట్టాల్సినది ఉంటూ ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఆ టైంలో ఆ మనీ అందుతాయో లేదని ఆ ఇన్సెక్యూరిటీ వస్తూ ఉంటుంది. అది ఎలా అయినా సరే మేము పే చేస్తామన్న ఆ మోటోని, ఆ పాజిటివిటీని ఏ విధంగా తీసుకోవాలి? ఆ క్యాలెండర్ని చూసినప్పుడు, ఆ డేట్ వైపు చూసినప్పుడు ఆ పాజిటివిటీని ఎలా డెవలప్ చేయాలి అంటారు? సో ఏంటి అంటే మీరు మనకి ఇంట్లో విజన్ బోర్డ్స్ ఉంటాయి కదా. సో ఏంటి అంటే ప్రతి ఒక్కరు కూడా స్టూడెంట్ అయినా కూడా, పెద్దవాళ్ళైనా కూడా, సో ఇంట్లో మనం ఒక విజన్ బోర్డ్ సెట్ చేసుకుంటే బాగుంటుంది. సో విజన్ బోర్డ్లో మీరు అన్నట్టు ఏదైనా ఫైనాన్షియల్ గోల్ ఏదైనా పెట్టుకున్నా కూడా సో దానికి ఒక టార్గెట్ డేట్ పెట్టుకోండి. సపోజ్ మీరు ఒక డ్రీమ్ హౌస్ కొనాలనుకుంటున్నారు, లేదా మీ లోన్ క్లియర్ చేయాలనుకుంటున్నారు, లేదా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారు. సో ఈ డేట్ వరకు కన్ఫామ్గా నేను ఇది చేయాలి అని ఒక టార్గెట్ డేట్ ఫిక్స్ చేసుకుంటే మీకు ఏంటి అంటే ప్రతిరోజు దాన్ని చూసి విజువలైజ్ చేస్తారు కాబట్టి యూనివర్స్ దానికి రిలేటెడ్ మీ లైఫ్లో ఆపర్చునిటీస్ కల్పిస్తుంది అనమాట. ఓకే, గోల్ని అచీవ్ చేయడానికి మీకు హెల్ప్ అవుతుంది. సో కొంతమంది అంటే ప్రతి దానికి మనం చిన్న చిన్న గోల్స్ కూడా విజన్ బోర్డ్లో పెట్టలేం. సో అలాంటప్పుడు నేను మీకు ఇంకొక బ్యూటిఫుల్ టెక్నిక్ అనేది షేర్ చేస్తాను. సో ప్రతి ఒక్కరికి కూడా ఇంట్లో అది చిన్న ఇల్లే కానివ్వండి, పెద్ద ఇల్లే కానివ్వండి, ఇది పిల్లలకి, పెద్దవాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇంట్లో మనకి ఒక ఆఫీస్ స్పేస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఏంటి అంటే పిల్లలు చదువుకోవడానికి మెయిన్గా సో వాళ్ళకి ఒక టేబుల్, ఒక చైర్ అనేది క్రియేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో నేను చాలామంది అబ్జర్వ్ చేస్తూ ఉంటాను, సోఫాలో కూర్చొని, కింద కూర్చొని, బెడ్ పైన కూర్చొని చదువుతూ ఉంటారు. బట్ అది ఏంటి అంటే వాళ్ళకు ఒక కంఫర్ట్ క్రియేట్ చేసినట్టు అయిపోతూ ఉంటుంది. అంటే చదువుకోవడానికి ఆ అట్మాస్ఫియర్ అనేది రైట్ కాదు, కరెక్ట్ కాదు. సో ఏంటి అంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ అనేది తగ్గిపోతుంది. కాసేపు కూర్చుంటారు, వాళ్ళకి ఏదో అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యి మళ్ళీ డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. సో మనము ఇలా ఒక స్పేస్ అనేది క్రియేట్ చేసామనుకోండి, ఒక టేబుల్, చైర్. సో వాళ్ళకి ఏంటి అంటే ఎక్కువసేపు కూర్చొని చదువుకోవడానికి కావచ్చు, లేదా వర్క్ చేసుకోవడానికి, సో వాళ్ళ కాన్సన్ట్రేషన్ కూడా ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో అలా మీరు ఏదైతే ఆఫీస్ వర్క్ స్పేస్ క్రియేట్ చేసుకుంటారో సో ఆ టేబుల్ పైన ఏంటి అంటే సో ఇది ఒక టేబుల్ క్యాలెండర్ అండి.
సో ఇలా మనకి వీక్లీ, డైలీ, మంత్లీ గోల్స్ అలా ఉంటాయి కదా. సో లైక్ ఏంటి అంటే మనం ఏదైతే మనం గోల్ అచీవ్ చేయాలనుకుంటున్నామో, సో ఇది మన టేబుల్ క్యాలెండర్ అనమాట. సో ఇది ప్రతిరోజు మనం టేబుల్ పైన పెట్టుకుంటాం, ప్రతిరోజు చూస్తూ ఉంటాం కాబట్టి, సో ఇలా మనం ముందే అంటే 1 మంత్ ఎవ్రీ మంత్ బిఫోరే మనం ఆ మంత్లో ఏవేవైతే కంప్లీట్ చేయాలనుకుంటున్నామో టాస్క్, సో అదంతా కూడా మనం ముందే సర్కిల్ చేయాలి. సర్కిల్ చేసి సో అక్కడ ఏ వర్క్ కంప్లీట్ చేయాలనుకుంటున్నాం, సో అలా మనం రాసుకున్నట్టయితే మనకు ప్రతిరోజు మనకు అది ఒక రిమైండర్ లాగా ఉంటుంది. సో మనం ఆ వర్క్ స్పేస్లో కూర్చున్న వెంటనే సో ఇప్పుడు నేను ఏం వర్క్ కంప్లీట్ చేయాలి, సో ఇంకా నా టార్గెట్ని అచీవ్ చేయడానికి నాకు ఇంకా ఎన్ని డేస్ టైం ఉంది, సో నేను డైలీ ఎంత క్వాలిటీ ఆఫ్ టైం నేను స్పెండ్ చేయాలి నా వర్క్ పైన, సో అనేది మనకు ఒక క్లారిటీ అనేది ఉంటుందన్నమాట. సో నేను ఇలా నా టేబుల్ దగ్గర నేను ఇలా సెట్ చేసుకుంటాను. సో ఇలా ఎవ్రీ మంత్ వీక్లీ కావచ్చు, డైలీ కావచ్చు, సో మంత్లీ కావచ్చు, ఏవైనా గోల్స్ ఉంటే మనం బిఫోరే ప్లాన్ చేసుకుంటే సో దానికి తగ్గ యాక్షన్ స్టెప్స్ కూడా తీసుకుంటూ ఉంటాము. అండ్ దాంతోపాటు ప్రయత్నం మొదలవుతుంది. ఫస్ట్ టెన్షన్ అనేది ఉండదు. దానికి ఏం చేయాలన్న ఆలోచన ఎప్పుడైతే వస్తూ ఉంటుందో వేస్ దొరుకుతూ ఉంటాయి. ఆ వేస్ త్రూ అది మనీ అయినా ప్రాజెక్ట్ అయినా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. వండర్ఫుల్ టెక్నిక్ నాకు బాగా నచ్చింది. ఏంటంటే ఎప్పుడైతే క్యాలెండర్ మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుందో, ఏ డేట్కి అయితే మనం టార్గెట్ ఫినిష్ చేయాలనుకుంటున్నామో, ఏ డేట్కి అయితే మనం అవతల వాళ్ళకి కమిట్మెంట్ ఇచ్చున్నామో, ఆ డేట్ని ఎప్పుడైతే ఒక గ్రీన్ పెన్తో సర్కిల్ చేసి దాని వైపు మనం చూస్తూ ఉంటుంటామో పని చెయ్యాలి అన్న తపన పుడుతూ ఉంటుంది. ఎప్పుడైతే అది వస్తూ ఉంటుందో ఖచ్చితంగా వర్క్స్ స్టార్ట్ అవుతుంటుంటాయి. ప్రతి ఒక్కళ్ళు ఈ టెక్నిక్ని ఫాలో అవ్వండి. అది ఏ వర్క్ అయినా సరే టార్గెట్ డేట్ క్యాలెండర్ ప్రతి ఇంట్లో ప్రతి టేబుల్ మీద ఉండాల్సిందే. నాకు బాగా అనిపించింది ఇది. సో ఎవరికైతే ఇది పాసిబుల్ అవ్వదు, అంటే కష్టంగా ఉంది, అఫర్మేషన్స్ని మేము రాసుకోలేకపోతున్నాము, మాకు తెలీదు అని అడిగే వాళ్ళు ఉంటుంటారు. లేదంటే బాటిల్ టెక్నిక్ మేము పాటించాలి అనుకుంటున్నాము, ఒక 11 days ఫాలో అవ్వాలి అనుకుంటూ ఉన్నాము, బట్ దీన్ని ప్రాసెస్ ఎలా చేయాలో మాకు అర్థం కావట్లేదు అంటారు. ఇంకొంతమంది ఆ ఫీలింగ్స్ తీసుకునేటప్పుడు నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి అంటూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా మన మాస్టర్ క్లాస్ ఏ విధంగా హెల్ప్ అవుతున్నాయి అండ్ అక్కడ మనం ఏమైనా డౌట్స్ క్లియర్ చేసే అవకాశం ఉంటుంది అంటారా? డెఫినెట్గా మేడం. సో ఇది ఏంటి అంటే కొన్ని టెక్నిక్స్ మనకి ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా ఒక్కొక్కసారి ఇంప్లిమెంట్ చేయలేకపోతాం. సో డ్యూ టు ఎనీ రీజన్ ఏదైనా కావచ్చు. బట్ ఇక్కడ ఏంటి అంటే మనకు ఒక కోచ్, ఒక మెంటర్ అనే వాళ్ళు మనకి ప్రాపర్గా గైడ్ చేశారనుకోండి, సో డెఫినెట్గా మనం రెగ్యులర్గా కన్సిస్టెంట్గా సెషన్స్ అటెండ్ అవుతూ ఉంటాం. సో నేను ఏంటి అంటే నేను ఇది తీసుకోవడంతో పాటు అట్ ద సేమ్ టైం నా స్టూడెంట్స్ ఎవరైతే డైలీ మార్నింగ్ సెషన్స్ కనెక్ట్ అవుతారో సో వాళ్ళకి కూడా డైలీ మేనిఫెస్టేషన్ని నేను ప్రాక్టీస్ చేయిస్తాను అనమాట. సో మీరు కూడా అలా కన్సిస్టెంట్గా ప్రాక్టీస్ చేయాలి, మీ డౌట్స్ ఏమైనా ఉంటే మీరు నాతో పాటు క్లియర్ చేసుకోవాలి అని అనుకుంటే సో డెఫినెట్గా మీరు కూడా మార్నింగ్ సెషన్స్లో కనుక జాయిన్ అవుతే సో మీకు కూడా ఒక పాజిటివ్ కమ్యూనిటీ అనేది ఉంటుంది, బిల్డ్ అవుతూ. సో మనం ఏంటి అంటే టీమ్ని చూసి కూడా ఇన్స్పైర్ అవుతూ మనం కూడా రెగ్యులర్గా అది ఒక హ్యాబిట్ లాగా మనం బిల్డ్ చేసుకుంటూ ఉంటాం. సో ఎవరైనా సరే కల్పన గారి క్లాసెస్కి కనుక అటెండ్ అవ్వాలి అనుకుంటే మేనిఫెస్టేషన్ టెక్నిక్స్కి సంబంధించి ఆవిడ చాలా షేర్ చేయడం జరుగుతూ ఉంటుంది. అండ్ రెగ్యులర్గా క్లాసెస్ 5 days 7 days జరుగుతూ ఉన్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకున్నా, మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కనుక మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకున్నా, లేదా హ్యాబిట్గా మార్చుకోవాలి అనుకున్నా, మీకు మార్నింగ్ సెషన్స్ చాలా ఇంపాక్ట్ని మీ లైఫ్లో క్రియేట్ చేస్తూ ఉంటుంది, చాలా వాటిపైన అవేర్నెస్ని క్రియేట్ చేస్తుంది. అండ్ దాంతోపాటు ఫినాన్షియల్ బర్డెన్సే కాకుండా నెగిటివ్ థింకింగ్ ఉంది, ఫ్యామిలీలో పెద్ద అంటే సత్సంబంధాలు బాగాలేవనుకున్న వాళ్ళకు కూడా ఒక పాజిటివ్ ఆరాని క్రియేట్ చేసే అవకాశం ఈ క్లాసెస్లో మీకు కనిపిస్తూ ఉంటుంది. ఎస్పెషల్లీ క్లాసెస్తో పాటు ఎవరైనా ఒకసారి మాస్టర్ క్లాసెస్కి మేము అటెండ్ అవ్వాలి అనుకుంటున్నాం, ఒకసారి ఇంటరాక్ట్ అవ్వాలనుకుంటున్నాం అనుకునే వాళ్ళకి ఎవ్రీ ఫ్రైడే సండే 1 hour క్లాస్ తీసుకుంటారు కల్పన గారు. అక్కడ మీరు ఇంటరాక్ట్ అవ్వచ్చు, దానికి తగ్గట్టుగానే మీకు కొన్ని అఫర్మేషన్స్ ఇస్తారు. మీకు ఓకే అనుకుంటే ఫర్దర్గా మిగతా క్లాసెస్ కూడా మీరు కంటిన్యూ అవ్వచ్చు. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే కల్పన గారి టీం మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఉషా గారు.